రికార్డింగ్ నెంబర్ 121 భాగవత వివరంగా చెప్పుకుంటూ ఉన్నాము. హిరణ్యాక్షుడికి విష్ణుమూర్తికి ఇక్కడ యుద్ధం జరుగుతూ ఉంది. భీకర యుద్ధంగా ఉంది. బ్రహ్మగారు కొంచెం దిగులు పడుతున్నాడు. చీకటి పడిపోతే సాయంత్రం అయిపోతే ఈ రాక్షసుడికి బలం ఎక్కువైపోతుంది, పరమాత్మ ఏమో లేట్ చేస్తూ ఉన్నాడే, ముచ్చట పడుతున్నాడే ఆయన ఈ యుద్ధం చేయటానికి అని ఈయన దిగులు పడుతూ ఉంటే అక్కడ ఆ రాక్షసుడి తల్లి అయిన దితీదేవి అంతా గమనిస్తూ ఉన్నది. ఆవిడ ఒక ఋషి పత్ని, సామాన్యురాలు కాదు ఆవిడ కూడా. ఆవిడ షీ కుడ్ విట్నెస్ ఆల్ దిస్. జరుగుతోంది ఇక్కడ, యుద్ధం చేస్తున్నాడు పరమాత్మ, అయిపోవచ్చింది తన కొడుకు స్థితి అని అనుకుంటూ ఉండగానే ఆవిడ పాలిండ్లలో నుంచి రక్తపు చుక్కలు పడినాయి. వెంటనే ఆవిడకి అర్థమైపోయింది. మనమైతే వెంటనే డాక్టర్ దగ్గర పరిగెత్తుతాం, కానీ వాళ్ళందరూ కూడా శరీర తత్వాన్ని, జరిగే విషయాలకి మన శరీరం కూడా పార్ట్ అండ్ పార్సిల్ ఆఫ్ ది క్రియేషన్ అని తెలిసిన వాళ్ళు. సో అదొక ఇండికేషను, వాడు తన కొడుకు బతకడు అని ఆవిడకి అర్థమైపోయింది. ఎలాగూ తన భర్త చెప్పాడు ఇదంతా జరుగుతుందని. అలాగే అయిపోయింది సమయం అని ఆవిడకి అర్థమైంది. సో ఆవిడ పాపం బాధపడుతూ ఉంది, చాలా కష్టపడి దుఃఖపడుతూ ఉన్న సమయంలో ఇంకా ఇక్కడ యుద్ధం జరుగుతూ ఉంది. ఎన్ని రకాలుగా రాక్షస మాయలు ప్రయోగించినా కూడా ఏమీ లాభం లేదని చెప్పి వాడికి అర్థమైపోయింది. ఇప్పుడు పాపం ద్వారపాలకులుగా పరమాత్మ సన్నిధిలో ఉన్నటువంటి అతనికి ఇటువంటి దుస్థితి కలిగింది నిజంగా. కాకపోతే ఏంటంటే అతనికి ఇష్టమైన విషయమే పరమాత్మని ముట్టుకోవడం, పరమాత్మతో సన్నిధి. ఇది ఒక విధంగా యుద్ధంగా మన అందరికీ కూడా కనిపించినా కూడా పరమాత్మని తాకటము, పరమాత్మతో తలపడటం అనేటటువంటి వేరుగా యుద్ధ రూపంలో ఉన్నా కూడా ఆ సాన్నిధ్యం అనేది అతను నిజంగా చాలా అదృష్టవంతుడని చెప్పాలి. అందువల్లనే వాళ్ళు అది ఆప్ చేశారు. విరోధంతో అయినా మేము వస్తాం నీ దగ్గరికి, విరోధంతో అయితే ఇంకా గట్టిగా తలుచుకుంటాం కదా మిమ్మల్ని అని దైవాన్ని వాళ్ళు ఇద్దరు కూడా ఈ రకమైనటువంటి శాపాన్ని ఒప్పుకున్నారు. సో అలా అన్ని మాయలు వ్యర్థమైపోయినాయని అర్థం చేసుకొని 2 చేతులు చాపి విష్ణుదేవుడి వక్షస్థలాన్ని గట్టిగా పొడి చేశాడు 2 చేతులు చాపి. నారాయణుడు తప్పించుకొని నిలబడ్డాడు. రాక్షసుడేమో పిడికిలితో కఠినంగా మళ్ళీ పొడిచాడు. అయినా కూడా లెక్క చేయకుండా వరాహమూర్తి రోషంతో వాడిని గట్టిగా పట్టుకొని నడుము మీద ఒక్క గుద్దుగుద్దాడు. ఆ దెబ్బ ఎలా ఉందిట, పూర్వం వృత్రాసురుణ్ణి ఇంద్రుడు వజ్రాయుధంతో ఎలా కొట్టి ఎలా చూపించాడో అట్లాంటి దెబ్బట ఇది. వజ్రాయుధం దెబ్బలాగా ఉందిట వరాహమూర్తి కొట్టిన దెబ్బ. ఆ దెబ్బకు హిరణ్యాక్షుడు గిరగిర తిరిగి పడిపోయాడు. కాసేపు కళ్ళు కనిపించలేదుట. మళ్ళా ఎట్లాగో తట్టుకొని లేచి నిలబడ్డాడు. కానీ ఏమీ చేయలేక లొంగి నిలబడ్డాడు. ఇంకా ఆగిపోయాడు, ఏమీ చేయలేనని అర్థమైంది. లొంగిపోయిన దైత్యునికి వరాహమూర్తి భయంకరుడై కనిపించను అంటున్నారు. అంటే లొంగిపోవడం అంటే ఇంకా నా వల్ల ఏమీ కాదు అని తెలుసుకున్నప్పుడు ఎదటివాడి బలం ఎక్కువైనట్టుగా మనకు అనిపిస్తుంది చాలా సహజంగా. ఎదటివాడు అంటే మనకి రాక్షసుడో శత్రువో మనతో యుద్ధం చేయటం ఎలాగూ జరగదు, మనం సైనికులం కాదు. కాబట్టి మనము పరిస్థితికి భయపడినప్పుడు పరిస్థితి ఇంకా భయంకరంగా కనపడుతుంది. అది మన జీవితంలో మనం అన్వయించుకోవడానికి చెప్పిన మాట, నేను చెప్తూ ఉన్న మాట అది. అట్లాగే ఈ రాక్షసుడికి కూడా వరాహమూర్తి భయంకరంగా కనిపించాడట. ఈ వరాహమూర్తి కోరల్లో ఎంతమంది రాక్షసులు చిక్కి చనిపోయారో అని అనిపించిందిట. ఈ బ్రహ్మాండాలన్నీ ఈ స్వామి నడుం చుట్టూతోనే ఉన్నాయా అనిపించిందిట. అంటే ఆ నడు అంత బలంగా కనిపించింది అన్నమాట. అప్పుడు వరాహమూర్తి వజ్ర కఠోరమైన తన హస్తంతో, అంటే వజ్రం లాంటి కఠోరం గట్టి తన చేతులతో రాక్షసుడి చెవుల వెనకాల ఒక్క గుద్దుగుద్దట. అంతే, వాడు పడిపోయాడు. రాక్షసుడి కన్నుల్లోకి నెత్తురు వచ్చేసిందిట. వెంటనే
కూకటి వేళ్లతో సహా, అంటే కింద ఎక్కడో ఉన్న వేళ్ళు, మహావృక్షానికి ఎక్కడో ఉంటాయి వేళ్ళు భూమి లోపల, ఆ లోపలగా ఉన్న వేళ్లతో సహా విరిగి పడిపోతూ ఉన్న మహా వృక్షంలాగా, పెద్ద చెట్టులాగా రాక్షసుడు నేల మీద కూలిపోయాడు. దేవతలంతా సంతోషించారు. వీడు నేల మీద పడి పాపం రక్తం కక్కుకుంటూ గుడ్లు పైకొచ్చి కట్టెలాగా బిగిసిపోయి చచ్చిపోయాడు. అతన్ని చూసి అందరూ నిశ్చేష్టులైపోయారు. దేవతలంతా కూడా అయ్యో అనుకున్నారు. అయ్యో, మహాయోగీంద్రులు యోగ మార్గంలో నారాయణుణ్ణి తమ మనస్సులో నిలుపుకోవాలని సాధన చేస్తారు. ఈ సాధన కోసం వాళ్ళు తమ ఫిజికల్ బాడీ ఎప్పుడు పోతుందా అని శ్రమ పడతారు. అట్లాంటిది నారాయణుడే స్వయంగా వీడిని చేత్తో కొట్టి ఫిజికల్ బాడీ నుంచి, ఫ్లెష్ అండ్ బ్లడ్ నుంచి విడిపించి తన ముఖం చూస్తూ ప్రాణాలు వదిలేటటువంటి స్థితిని పరమాత్మ వీడికి కల్పించాడు. వీడెంత అదృష్టవంతుడో అనుకున్నారట. అనుకోగానే వాళ్ళకి సడన్గా గుర్తొచ్చింది, అయ్యో ఇతను మహాభక్తుడు కదా, స్వామి ద్వారపాలకుడే కదా, అందులో సందేహం లేదు. వీడికి ఇది తగినటువంటి శిక్ష కాదు, వీడికి ఇది తగిన స్థితి, దైవం చక్కని సాన్నిధ్యం ఇచ్చాడు అనుకున్నారు అందరూ. నారాయణుణ్ణి తమ హృదయంలో నిలపటానికి ఎన్ని రకాలుగా సాధన చేస్తారో యోగీంద్రులందరూ కూడా. ఆ సాధన చేసినప్పుడు వాళ్ళందరూ కూడా తమ గురించి తమకు తెలిసిన విషయాలను పూర్తిగా విడిచిపెట్టాలి అని రాశారు ఇక్కడ. ఇది మనకి చాలా ముఖ్యమైన విషయం. మనం మామూలుగా ఏం చేస్తూ ఉంటామంటే, మన గురించి మనం నెమరు వేసుకుంటూ ఉంటాం. మన గురించి మనకు ఒక ఒపీనియన్ ఉంటుంది. ఆ ఒపీనియన్ని బలపడేటట్లుగా మళ్ళీ 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 మనలో మనం ఆలోచించుకుంటూ ఉంటాం. ఈ యోగీంద్రులు అనేవాళ్ళు స్వామిని తమ హృదయంలో నిలబెట్టుకోవాలి అంటే ఈ తమకు తెలిసిన విషయాలను పూర్తిగా, తమను గురించి తమకు తెలిసిన విషయాలని పూర్తిగా వదిలేయాలంటే మన గురించి మనకున్న ఒక ఒపీనియన్ని స్లోగా డైల్యూట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. డైల్యూట్ చేయాలంటే అది తలుచుకోకూడదు, దాన్ని పట్టించుకోకూడదు. ఆ నెమరు వేయటం అనే ప్రాసెస్ని తగ్గించుకోవాలి. అది చాలా కష్టమైన సాధన అని ఇక్కడే అంటున్నారు. అప్పుడు కానీ ఈ ఫిజికల్ బాడీ అనేది కంప్లీట్గా పోదు, లేకపోతే వాసన రూపంలో అట్లాగే ఉంటుంది. మళ్ళీ ఇంకొక ఫిజికల్ బాడీ వచ్చి దానికి తగులుకుంటుంది. వాసనల రూపంలో ఉన్న సూక్ష్మ శరీరానికి ఫ్లెష్ అండ్ బ్లడ్ వచ్చి మళ్ళీ తగులుకొని మళ్ళీ జన్మ వచ్చి మళ్ళీ ఈ ప్రాసెస్ అంతా మళ్ళీ ఎల్కేజీ నుంచి మొదలు, ప్రీకేజీ నుంచి మొదలు. సో అందుకని ఇక్కడ క్లియర్గా రాశారు, నారాయణుణ్ణి హృదయంలో నిలుపుకోవాలంటే తమని గురించిన అభిప్రాయం తమకు ఉంటుంది కదా ఒకటి. నేను ఇలాంటి వాడిని, నేను ఇంత సాధన చేశాను, ఇన్నేళ్ల నుంచి చేస్తున్నాను, నేను ఇంద్రియాలన్నిటిని జయించాను, మొన్న వాడెవడో వస్తే వాడేమన్నా అన్నా కూడా నేను పట్టించుకోలేదు, నా సాధన బాగా జరుగుతోంది, నేను మంచి స్థితిలోకే వస్తున్నాను, లేదు నేను సరిగ్గా చేయటం లేదు, ఇంకా కొంచెం బాగా చేయాలి. ఇవన్నీ మనలో వచ్చేటటువంటి అనవసరమైనటువంటి మననం. ఒక్క విషయం మనం గుర్తుపెట్టుకోవాలి, ఒక్కసారి పరమాత్మని తలుచుకున్న తర్వాత గురువందనం మనసులో గురువుకు నమస్కారం పెట్టుకొని ఒక సాధన, తండ్రి నువ్వే సర్వత్రా ఉన్నావు అని ఒక నమస్కారం పెట్టిన తర్వాత, గురుస్వరూపంలో ఉన్నది పరమాత్మే, అందరూ పరమాత్మ అయినప్పుడు గురువు మటుకు పరమాత్మ కాడ. గురుస్వరూపంలో ఉన్న పరమాత్మ మనని చేయబట్టుకొని ఆ స్వామి దగ్గరికి, స్వామి నిర్గుణుడు కాబట్టి స్వామి దగ్గరికి తీసుకెళ్ళటానికి గుణరూపంతో గురువుగా మన దగ్గరికి వచ్చేవాడు కూడా పరమాత్మే. మనని చేయబట్టుకుని ఆ నిర్గుణుడి దగ్గరికి తీసుకొని వెళ్తాడు. ఒక్కసారి చేయి పట్టుకున్నాడు అంటే, చేయి పట్టుకోవడం అంటే మనం ఒక్క నమస్కారం పెట్టిన తర్వాత, తండ్రి నువ్వే చూసుకొని అన్న తర్వాత ఇంకా ఆయన వదలడు మనల్ని. అటువంటి ఒక్కసారి నామస్మరణ చేసిన తరువాత ఇంకా నేనేమిటి, నాది సరిగా అవుతుందా అవటం లేదా, నేనున్న మార్గం మంచిదా కాదా, నేను ఇలా తర్జన భర్జన పడవలసిన అవసరం ఏమాత్రం లేదు. ఆ స్వామి ఎటువంటి గొప్ప వ్యక్తిత్వం ఉన్నవాడో, ఎటువంటి ఘటనా సమర్థుడు అంటారు, అంటే ఏదైనా చేయగలిగినటువంటి స్వామి. మనం ఎవరి చేయి పట్టుకున్నామో, ఆ తల్లి చేయి కావచ్చు, ఆ తండ్రి చేయి కావచ్చు, ఆ గురువు చేయి కావచ్చు,
మనం పట్టుకున్న చెయ్యి ఇంకా వదలనటువంటి చెయ్యి, మనల్ని ఉతికి ఎండేసి తెల్లగా నిర్మలంగా చేయగలిగినటువంటి చెయ్యి. అందువల్ల మనం దాన్ని గురించి ఇంకా ఏమాత్రం వర్రీ అవ్వక్కర్లేదు. కంప్లీట్గా వదిలేసి హాయిగా, తండ్రి నువ్వు నీ చేతిలో నా చెయ్యి ఉంది, బాగానే జరుగుతుంది, చక్కగా జరుగుతుందనే పాజిటివ్ డెఫినెట్ యాటిట్యూడ్తో వెళ్ళిపోవాలి. దాన్ని గురించే మనకి జీసస్ క్రైస్ట్ చెప్పిన మాట కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ నువ్వు ఒక్కసారి తలుపు కొట్టావంటే తెరుచుకున్నట్టే, ఇంక దాంట్లో డౌటే లేదు. ఒక్కసారి అలా అలా వచ్చిన శబ్దానికి తలుపు తెరుచుకున్నదనే చెప్పాలి. టిక్ టిక్ అని మోగింది తలుపు మీద చప్పుడు. వాట్ ఇట్ మీన్స్ అంటే తలుపు తెరవబడినది, ఇంకా సందేహమే లేదు దాంట్లో. దైవం అటువంటి వాడు. మనం మామూలు మన మనుషులలాగా నేను ఇంకా పాత్రత సంపాదించుకోవాలండి, నేను ఇంకా పాత్రశుద్ధి కాలేదండి అనే ప్రాసెస్ అక్కడ లేదు. యూ హ్యావ్ ఆల్రెడీ ఎంటర్డ్ ఇన్ టు హిస్ అబోర్డ్. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాలి, అది ఆయన బాధ్యత, మన బాధ్యత కాదు. ఒకసారి ఆయన తలుపు కొట్టిన తర్వాత ఇంకా మన బాధ్యతే లేదు అనే కాన్ఫిడెన్స్ మనకు ఎంత ఉంటే అంత మంచిది. కాబట్టి ఇక్కడ ప్రింట్ చేసి పెట్టారు, తమ గురించి తమకు తెలిసిన విషయాలన్నీ వదిలేసేయాలి, యోగీంద్రులైన వాళ్ళు కూడా అంటున్నారు. అట్లాంటప్పుడు మనకు కూడా అది చక్కని గైడెన్స్. అందువల్ల ఏమవుతుందంటే ఈ వాసనలన్నీ కూడా మన గురించి ఇతరులలో దైవాన్ని చూడాలి, సర్వత్రా దైవాన్ని చూడాలి. మనలో మనం పడే తర్జన భర్జనలన్నీ వదిలేసినప్పుడు స్వామి వచ్చి కూర్చుంటాడు అక్కడ. అంత క్లీనింగ్ ప్రాసెస్ చక్కగా ప్యూరిఫై అయిపోతుంది. సో ఈ మళ్ళీ శరీరం రావటం, ఫ్లెష్ అండ్ బ్లడ్ మోసుకుంటూ తిరగటం అనే ప్రాసెస్సే ఉండదు. మనం ఉన్నామని మనకు తెలుస్తుంది, మనం పర్మనెంట్గా ఉన్నామని తెలుస్తుంది, చక్కని దివ్య జీవితం అని తెలుస్తుంది, వెలుగే స్వరూపంగా, కాన్షియస్నెస్సే స్వరూపంగా ఉన్నవాళ్ళం అని మనకి తెలిసినప్పుడు ఇంకా అంతకంటే ఇంకేం కావాలి. దేవతలందరూ కూడా ఇదే అనుకుంటూ ఉన్నారు, వీడు నిజమైన రాక్షసుడు కాడు కదా, శాపవశంలో రాక్షసుడుగా వచ్చాడు, వీడు సాక్షాత్తు స్వామి హృదయంలో ఉన్నవాడే, స్వామి ద్వారం దగ్గర ఉన్నవాడే, స్వామికి పరమ భక్తుడు కదా. శాపాన్ని కూడా వాళ్ళు లక్ష్య పెట్టకుండా స్వామిని నిరంతరం వైరభక్తితో స్మరిస్తూ ఉన్నటువంటి వాడే కదా, జయ విజయుల్లో ఒకడు కదా వీడు. వీడిని తన దగ్గరికి చేర్చుకోవడానికి స్వామి స్వయంగా రావటమే వీడి అదృష్టము. అసలు నిజానికి ఈ ద్వారపాలకులు ఇద్దరికి కూడా జననము మరణము రెండూ లేవు, పుట్టడం పోవటం అనేవి రెండూ లేవు కదా, వీళ్ళు ఆల్రెడీ ముక్తులే కదా అని సమాధానపడ్డారట. దేవతలు ఇలా ఆలోచించుకొని ఆశ్చర్యపోయారట. హిరణ్యాక్షుణ్ణి సంహరించిన వరాహమూర్తిని చూసి ఇట్లా అన్నారట, నారాయణమూర్తి ఈ లోకాల్లోని జీవుల యొక్క మొత్తం రహస్యాలన్నీ నీకు తెలుసు, ఎందుకంటే నీ సృష్టి ఇదంతా కూడా. నీ మీద పగబట్టిన హిరణ్యాక్షుణ్ణి చంపి లోకాలకి శుభాన్ని చేకూర్చావు అని స్తుతిస్తూ నమస్కారం చేసి అందరూ ఎంతో వినయంగా, జీవులు పుట్టడం చావటం మటుకే ఇతర జీవులందరికీ కనిపిస్తుంది, లోపలగా ఉన్న మర్మాలన్నీ తెలిసిన వాడివి నువ్వు, వీడు జయ విజయుల్లో ఒకడని నీకు తెలుసు కదా అని భావం అన్నమాట. న్యాయంగా జీవులకు జనన మరణాలు అంటే పుట్టడం చావటం అనేవి లేవు అని నీకు తెలుసు, ఇతర జీవులందరికీ కానీ అలా అనిపిస్తుంది. ఏమనిపిస్తుంది, ఒక రాక్షసుడు పుట్టాడు, వాడు లోకాలని పీడిస్తున్నాడు, పరమాత్మ వచ్చి ఆ రాక్షసుని చంపేసి లోకాలన్నిటికీ శుభం చేకూర్చాడు అని భావిస్తారందరూ. కానీ అసలు విషయం మర్మము తెలిసిన వాడివి నువ్వు, లోపలున్న రహస్యాన్ని నువ్వు తెలిసిన వాడివి. ఏంటంటే వాడు రాక్షసుడు కాదు, వాడు నీకు శత్రువు కాదు, వాడు శత్రువులాగా యాక్ట్ చేయటానికి భూమి మీదకి వచ్చాడు. వాడు నీకు ఆప్తమిత్రుడు, మహాభక్తుడైనటువంటి జయ విజయుల్లో ఒకడు అని నువ్వు తెలిసిన వాడివి కాబట్టి నీదంతా కూడా చక్కని లీల నాయనా అని నమస్కరించుకుంటున్నారు దేవతలందరూ కూడా. ఇక్కడ ఇంకొక చక్కని మాట చెప్తూ ఉన్నారు, మనకి బాగా మనం వాడుకోవలసినటువంటి విషయం ఏమిటంటే అది ఈ లోకానికి ఎలా ఉంటుందంటే, వాడు రాక్షసుడు, వాడు అహంకారి, వాడి అహంకారం వల్ల, వాడి దుష్టత్వం వల్ల చాలా కష్టమైపోయింది లోకానికి అని చెప్పుకుంటారు. కానీ
ఒకరిలో అహంకారాన్ని చూడాలంటే మనలో ఉన్న అహంకారం మటుకే చూడగలుగుతుందిట. ఇక్కడ చెప్పారు క్లియర్గా. అహంకారం యొక్క దుష్టత్వాన్ని చూచేది చూచువానిలోని అహంకారమే గాని చూచువాడు కాడు. చూచువాడు కూడా మళ్ళీ పరమాత్మ స్వరూపమే కదా. ఆ అహంకారం మటుకే అహంకారాన్ని చూడగలుగుతుంది. అహంకారికే అహంకారం వల్ల ఇబ్బంది కలుగుతుంది, పోటీగా అనుకుంటాడనమాట. అందువల్ల మనలో ఉన్న లోపం మనం తెలుసుకోవటం కోసం ఎదురుగా అటువంటి వాడు వచ్చినప్పుడు, ఓహో వాడి అహంకారం నాకు కనపడుతోందంటే నాలో అహంకారం ఉందన్నమాట. నేను ఎదురుగా ఉన్నది పరమాత్మే అనే భావన నాకు వచ్చినప్పుడు ఈ అహంకారం పక్కకి తొలగి తల వంచుకొని వెళ్ళిపోతుంది. పరమాత్మ ముందు అహంకారం నిలవదు కదా అని మనం గుర్తు తెచ్చుకోవాలి. అట్లాగే ఎవరిలో ఏ లోపం కనపడినా కూడా అది నాలో లేకపోతే నాకు తెలియదు కదా. దొంగతనము అనేది మనకు అసలు ఆ నాలెడ్జే లేకపోతే ఎదుటివాడు దొంగ అని మనం ఎందుకంటాము? ఇప్పుడు అదే గదిలో ఒక గదిలో ఎవడో దొంగతనం చేస్తున్నాడు. ఆ గదిలో పసివాడు ఉన్నాడు, వాడికి అది దొంగతనం అని తెలియదు, చూస్తూ ఉన్నాడు. వాడు కూడా 4 ఏళ్ల పిల్లవాడు. కానీ వాడిని దొంగని, అది దొంగతనం అని అనడు. పసివాడు కాబట్టి, చిన్నవాడు కాబట్టి వాడికి దొంగతనము అనే నాలెడ్జ్ ఇంకా బుర్రలోకి వెళ్ళలేదు. అది చెప్తూ ఉన్నారన్నమాట ఇక్కడ. సో ఒక విధంగా చెప్పాలంటే భాగవతం సైకాలజీని కూడా చెప్తోంది ఎన్నో రకాలుగా. మనిషి మనస్సు ఎలా పనిచేస్తుంది, ఎందుకంటే సృష్టించిందంతా భగవత్ స్వరూపమే, ఆయన కానిదంటూ ఏదీ లేదు కాబట్టి. ఈ పుస్తకంలో ఉన్నదంతా ఆయన యొక్క చరిత్ర కాబట్టి మన చరిత్ర కూడా దాంట్లో కలిసే ఉంటుంది. మనం కూడా ఆయనకు అభిన్నమే కదా. ఆయన వేరు మనం వేరు అనుకోవటం మన దురదృష్టం. అందువల్ల అనేక రకాల పాటలు పడుతున్నాం. ఇదివరకు చెప్పే ఉంటాను. టావోయిజం గురించి ఒక చిన్న ఆర్టికల్ ఏదో చదివాను, నాకు కూడా తెలియదు దాని గురించి. కానీ ఆ ఆర్టికల్లో ఒక్క మాట బాగా గుర్తొస్తుంది నాకు. ఏమంటారంటే, ప్రతి మనిషి తనను తాను భగవంతుడు అనే మాట వాళ్ళు వాడరు అనుకుంటాను, టోటాలిటీ అనే సృష్టిలో నుంచి విడిపరుచుకున్నాడు. ప్రతివాడు నేను సపరేట్ అని సపరేట్ అయ్యాడు. నేను అంటాడు. ఆ నేను అంటున్న ఒక్కడు మిగతా మొత్తం 3 పైన ఉన్న టోటాలిటీతో పోటీ పడగలడా? ఈజ్ ఇట్ పాసిబుల్ అని అడుగుతారు వాళ్ళు. నిన్ను సపరేట్ చేసుకుంటే నీకు ఎవరితో యుద్ధం అంటే మిగతా సృష్టితో యుద్ధం. నువ్వు గెలుస్తావా ఈ సృష్టి మొత్తం నీ మీదకి వస్తే అని అడుగుతున్నారు. సో ఇక్కడ మనం భగవత్ స్వరూపంగా దాన్ని భావించినప్పుడు అది మనకు అర్థమైపోతుంది. మొత్తం ఉన్నది భగవంతుడే. నువ్వు సపరేట్ చేసుకుని జీవాత్మవైపోయావు. పరమాత్మ నుంచి విడిబడి జీవాత్మవైనప్పుడు జీవాత్మ పరమాత్మతో యుద్ధం చేయగలడా, లేదా ఆ సముద్రంలో నుంచి పైకి లేచిన బుడగలాగా మళ్ళీ ఆ నీళ్ళల్లో పడిపోయి కలిసిపోయి పరమాత్మగా అయిపోతాడా అనేదే ఇక్కడ ఛాలెంజ్. మన గోల్ ఏంటంటే మానవ మేధస్సు అనేది పరమాత్మని మళ్ళీ చేరటానికే మనకు వచ్చింది. లేకపోతే అది అవసరం లేదు. జంతువులాగానే పుట్టి చచ్చిపోతూ మళ్ళీ పుట్టి చచ్చిపోతూ ఉండిపోవచ్చు. సృష్టిలో ఎవల్యూషన్ ప్రకారం మనిషిగా ఎందుకు వచ్చాం మనము అంటే ఇదే కారణం, మళ్ళీ మనల్ని మనం తెలుసుకోవడానికి. త్రిపురా రహస్యంలో కూడా కరెక్ట్గా ఇదే చెబుతారు. ఏమంటారంటే, తన ఇల్లు తను మర్చిపోయి మళ్ళీ ఆ ఇల్లు గుర్తు తెచ్చుకొని తన స్వస్థానానికి, ఆ తల్లి ఒడిలోకి మళ్ళీ చేరటమే, ఆ తల్లిగా అయిపోవటమే. నేను విడిగా లేను, నేను సముద్రంలో నుంచి వచ్చిన బుడగనే మళ్ళీ సముద్రంలో పడిపోతే సముద్రాన్ని అయిపోతాను. నేను విడిగా నా ఎగ్జిస్టెన్స్ని ఎలాగోలా నిలబెట్టుకోవాలి, నా సపరేషన్ని, నా యూనిక్నెస్ని, నా వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకోవాలి అని నేను చేస్తూ ఉన్న పోరాటం అంతా కూడా అహంకార స్వరూపము అని తెలిసిపోతుంది వాడికి. అప్పుడు అన్నీ వదిలేస్తాడు. వదిలేయటం చాలా తేలిక. యాక్చువల్గా అన్నీ తేలికే. మనం భావిస్తే, మనం నిర్ణయం తీసుకుంటే అన్నీ తేలిక. మనం ఏదనుకుంటే అది తేలిక. ఇంకొకళ్ళు చెబితే కష్టం. మనకు కూడా తెలుసు ఆ విషయం. సో చక్కగా చెప్తూ ఉన్నారు. అమ్మవారు అద్దము అంటారు త్రిపుర రహస్యంలో. అమ్మవారు అద్దం ఏమిటంటే ఆవిడ మనల్ని మనకెప్పుడు చూపిస్తూ ఉంటుందిట. ఎదటివాడు ఉంటాడు ఒకడు, వాడిని ఎక్కడ చూస్తాం మనం? మన కంటి పాప మీద, రెటీనా మీద చూస్తాం. రెటీనా మీద చూసినప్పుడు మనకేం కనిపిస్తుంది? తల్లకిందులుగా ఏదో కనిపిస్తుంది. దాన్ని మనం డైరెక్ట్గా చూడటం చేత కాదు. అదేమిటో మనకు తెలియదు. వితౌట్ నాలెడ్జ్ యూ కెనాట్ నో ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్.
మనకొక నాలెడ్జ్ ఉందమ్మా, వీడు మనిషి అనేది డెఫినెట్గా తెలుసు. ఆడ మగ తెలుసు, వాడు చుట్టమా శత్రువా మిత్రుడా కూతురా కొడుకా అన్నీ తెలుసు. ఈ నాలెడ్జ్ని టక 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 కెమికల్ చేంజెస్ మహా స్పీడ్గా మనలో జరిగి ఆ వ్యక్తి మీద ఉండేటటువంటి ఆ ఒపీనియన్ అంటే భావం, మన భావం, ఆమె నా కూతురు అనేటటువంటి భావం అటువైపు వెళ్ళిపోయి ఆ వ్యక్తి మీద పడి, ఆ రెటీనా బొమ్మ మీద పడి, మన బొమ్మ మీద, మన కళ్ళల్లో ఉన్న రెటీనా బొమ్మ మీదకి వెళ్ళి ఆ బొమ్మని తల్లకిందులుగా ఉన్నదాన్ని స్ట్రైట్ చేసి చూపిస్తుంది. ఇప్పుడు మనం ఏం చూస్తున్నాం? ఫాల్స్ చూస్తున్నామా, నిజమైన వ్యక్తిని చూస్తున్నామా? మనకే తెలుసు కదా. కానీ వీ డు నాట్ వాంట్ టు ఫోకస్ ఆన్ దట్. ఎందుకంటే మొత్తం ఫాల్స్ అయిపోతుంది మన లైఫ్ అంతా. మనం దాన్ని బేర్ చేయలేము. అందుకని ఫాల్స్ అయినా పర్వాలేదు, ఉన్నదే నిజం, ఉన్నదే నిజం అనుకోవటంలో హాయిగా ఉంటుంది మనస్సుకి. మనకు కాదు, మన మనస్సుకి. మనస్సు ఎప్పుడు దైవం నుంచి పారిపోతూ ఉంటుందని మనం చదువుకున్నాం భాగవతంలోనే. ఎందుకంటే అది దైవం వైపు తిరిగితే దైవంలో కలిసిపోతుంది. దానికి సపరేట్ ఎగ్జిస్టెన్స్, వ్యక్తిత్వం, పర్సనాలిటీ అన్నీ డిజాల్వ్ అయిపోతాయి. అందుకని ఇట్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఇట్స్ కంటిన్యూటీ అనేవారు యూజీ గారు కూడా. అందుకేనండి తనని తాను నిలబెట్టుకోవడానికి ఎప్పుడు అదేదో ఒక ప్రాబ్లంని పట్టుకొని ఆ ప్రాబ్లం మీద హుక్ చేసుకొని బతుకుతూ ఉంటుంది. మైండ్ సుఖంలో బతకలేదు అది. ఇట్ ఆల్వేస్ వాంట్స్ ఎ ప్రాబ్లం టు పాండర్ ఓవర్ అనేవారు. అంటే ప్రతి వ్యక్తికి, ప్రతి జీవికి, ప్రతి ఎనర్జీకి సృష్టిలో తనను తాను నిలబెట్టుకోవాలి, బతకాలి అనేటటువంటి కాంక్ష ఉంటుంది. 90 ఏళ్ళు 100 ఏళ్ళ ముసలి వాళ్ళకు కూడా ఇంక వెళ్ళిపోదాం అమ్మయ్య వదిలేసామని ఉండదు. ఎక్కడో పీకుతుంది, అయ్యో చచ్చిపోతానేమో అనే భయం పీకుతుంది, ఇంకా పట్టుకుని వేళ్లాడదామని అనిపిస్తుంది. అది న్యాచురల్ ఇన్స్టింక్ట్, అది ఎవరికైనా కూడా. సో అలాగే మనస్సు కూడా ఉంటుందిట. ఇట్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఇట్స్ కంటిన్యూటీ అంటే అర్థం అది. ఆ మనస్సుకి ఇష్టం ఉండదు చావటం. అందుకని భగవంతుడి దగ్గర నుంచి దూరంగా పారిపోతూ ఉంటుంది. మనస్సు అంటే ఏమిటి? నా మనస్సు, మీ మనస్సు, అందరి మనస్సులు. కానీ నా మనస్సు నేనుగా వ్యవహరిస్తూ ఉంటుంది. నా మనస్సు తానే మొత్తం దానికి, నాకు తెలియక దానికి అధికారం ఇచ్చేసాను పూర్తిగా. సో అదే నేను అనుకుంటూ ఉంటాను, నేనే అదే అని అది అనుకుంటూ ఉంటుంది. సో ఇక్కడ ఇన్సపరబుల్ అయిపోయింది జీవాత్మకి మనస్సుకి. సో ఇది నేను అనంగానే అన్ని రకాల సమస్యలు, ఫిజికల్ బాడీకి వచ్చే సమస్యలన్నీ మనవే, ఈ శరీరంతో వచ్చిన చుట్టరికాలన్నీ మనవే, ఈ శరీరంతో వచ్చిన శత్రుత్వాలన్నీ మనవే. సో అలా ఇరుక్కుపోయాం అన్నమాట సంసారంలో. ఈ మనస్సు ఒక సపరేట్ ఇన్స్ట్రుమెంటు. దీన్ని ఏదో ఈ లోకంలో వాడుకోవటానికి, ఈ మనస్సు వాడకుండా ఈ లోకంలో బతికితే పిచ్చివాడని పిచ్చివాళ్ళ ఆసుపత్రిలో పడేస్తారు. కాబట్టి మనం ఈ మనసును వాడుకుని నేను ఫలానా అని ఒప్పుకుని నలుగురితో వ్యవహారం చేసుకుని రోల్ ప్లే చేసుకుని జగన్నాటకంలో ఒక పాత్ర ధరించాల్సిన వాళ్ళమే. కానీ ఇది నిజం కాదు అని తెలిస్తే అసలు మనకు సమస్య ఉండదు కదా. అది తెలుసుకోవడానికి మనస్సు ఒప్పుకోదు. ఎందుకంటే దానికి ఆల్రెడీ మనం మంచి అధికారం ఇచ్చి కూర్చోబెట్టాం అధికార స్థానంలో. అది అలౌ చేయదు. ఎందుకు అలౌ చేయదు అంటే లోపల దాని ఇన్స్టింక్ట్ కూడా ఇట్ ఈస్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఇట్స్ కంటిన్యూటీ అన్నమాట. ఎప్పుడు ఉండాలని కోరుకుంటుంది, అది చచ్చిపోవాలని అనుకోదు. మనోనాశనం అని మనం అనొచ్చు. అది నాశనం అవటానికి, సృష్టిలో ఈ దేనికి కూడా నాశనం అవటానికి ఇష్టం ఉండదు. ఎందుకంటే ప్రతి ఎనర్జీ భగవంతుడి ఎనర్జీ, పోయేది కాదది, మారుతుంది, దేంట్లోనన్నా కలిసిపోతుంది కానీ పోయేది కాదు. అంతదాకా ఎందుకు? ప్రతి నది ఉరకలు పరుగులు పెట్టుకుంటూ రెస్ట్లెస్గా జర చర 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 ప్రవహిస్తూనే ఉంటాయి. నదికి సహజత్వం రెస్ట్లెస్నెస్. పరిగెత్తి 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 ఏమవుతుంది? వచ్చి సముద్రంలో పడంగానే దానికి పరమశాంతి, ఇంకేం లేదు, హాయిగా ఉంటుంది. దాని టోటల్ స్వభావాన్ని వదిలేస్తుంది. అది అంతకుముందు తీయని నీళ్లు, గంగ నీళ్ళు ఏమిటి, ఇంకొక నీళ్ళు ఏమిటి, యమున నీళ్ళు ఏమిటి, తీయని నీళ్లు, నల్లని నీళ్లు, కొద్దిగా గ్రీనిష్గా ఉండేటటువంటి నీళ్లు, అనేక రకాల నీటి స్వరూపాలు, రంగు, రుచి, వాసన అన్నిటినీ వదిలేసి సముద్రంలో, ఉప్పుమయమైపోయినటువంటి సముద్రంలో ఎవర్ పర్మనెంట్గా కలిసిపోతుంది. అప్పటిదాకా రెస్ట్లెస్నెస్ ఉంటుందండి. సముద్రంలో కలిసినప్పుడే ఆ గమనం, ఆ పరుగులు, ఉరుకులు, ఆ గోలంతా ఆగిపోయి స్థిమితపడిపోయి అమ్మయ్య అని
మనం కూడా అంతే. ఈ ప్రతి చిన్న విషయము సృష్టిలో సింబాలిక్‌గా పరమాత్మ దగ్గరికి వెళ్ళటాన్నే చూపిస్తాయి మనకి. ఎందుకంటే ఉన్నది అదే, ఇంకొకటేమీ లేదిక్కడ. ఇల్లు మర్చిపోవడం, మళ్ళీ ఇల్లు వెతుక్కుంటూ మన ఇంటికి మనం వెళ్ళటం. మన మన అసలు స్వరూపాన్ని మర్చిపోవటం. అదే ఆట. మనం ఏం చేస్తాం ఆడేటప్పుడు రకరకాల వేషాలేసుకుంటాం. ఆట అయిపోంగానే వేషం ఆపేసి మన నార్మాలిటీకి వస్తాం. కానీ ఇక్కడ మనం అలా రావటం మర్చిపోతున్నాం. అదే చెప్తూ ఉన్నారు. అందుకే మాటి మాటికి మనం ఏ గ్రంథాలు చదువుకున్నా, ఎక్కడ ఏ పురాణాలు చదువుకున్నా చెయ్యవలసినది ఏమిటంటే, ఇదంతా కేవలం రోల్ ప్లే, దిస్ ఇస్ నాట్ ఎ సీరియస్ మ్యాటర్. నేను దీనివల్ల కింద మీద పడకుండా ఐ కెన్ హ్యాండిల్. ఎప్పుడైతే అన్‌డిస్టర్బ్డ్‌గా ఉండటం మనం మన మనసుకు అలవాటు చేస్తామో, అప్పుడు ఏదైనా హ్యాండిల్ చేయటం ఈజీ అవుతుంది. ఏమిటి మనకొచ్చే పరిస్థితులు ఇప్పుడేమన్నా కొత్తా? మనం కళ్ళు తెరిచి లోకాన్ని చూడటం లేదు గానీ, ఎన్ని రకాల రోగాలున్నాయి, ఎన్ని రకాల ప్రవర్తనలున్నాయి, ఎన్ని రకాల చావులున్నాయి, ఎన్ని రకాల కథలున్నాయి సృష్టిలో. మనకు మటుకు అవి అవ్వకూడదంటే అది అడగటానికి మనకు అధికారం లేదు ఒకటి. వద్దంటే పోవు. ఏమేమి ఎవరెవరికి అవ్వాలో అవన్నీ అవుతాయి. బ్లూ ప్రింట్‌తో వస్తాం. బ్లూ ప్రింట్ ఓపెన్ అవుట్ చేసుకుంటాం. అన్నీ అనుభవించేసి వెనక్కి వెళ్ళిపోతాం. అది మనం తెలుసుకున్నప్పుడు ఓహో నెక్స్ట్ ఇదా, ఓహో ఇప్పుడిదా, ఇప్పుడిదా అనుకుంటూ ఒక్కొక్కటి అప్పులు తీర్చుకున్నట్టు తీర్చుకోవాల్సిన వాళ్ళమని గుర్తుండదు మనకి. ప్రతి విషయం సీరియస్గా తీసుకుంటాం. నాకే జరిగింది ఈ సృష్టిలో, ఇంత మటుకు ఇటువంటి సమస్య ఇంకెవ్వరికి రాలేదండి అన్నట్టుగా ప్రవర్తిస్తాం. సో ఎవరికి ప్రాబ్లము? మనకే కదా. అదే చెబుతూ ఉన్నారు. ఉన్న విషయం తెలుసుకున్న కొద్దీ రోల్ ప్లే చేసుకొని పక్కకి వెళ్ళిపోవటం తేలిక అవుతుంది. ఇక్కడ ఏమీ లేదు, ఏది పైగా పర్మనెంట్గా ఉండదు. అన్నీ అయిపోతూ ఉంటాయి. అయిపోయే విషయాలకి ఇప్పుడు నేనే ఉంటే నాకు ఎంతమందినో చూశాను, 4 జనరేషన్స్ చూశాను. అదే అదే జరుగుతుంది. కొత్త విషయాలు ఏమీ లేవు. ఓహో లోకంలో ఇవి ఉంటాయి కదా, ఇది ఉంటుంది కదా, ఇలా ఉంటుంది. సమస్త దేవతలకి సృష్టికి మొత్తానికి కూడా చీకటిగా వ్యాపించిన హిరణ్యాక్షుడి జననం, అతడి వధతో అంటే అతను చనిపోగానే ఆ చీకటంతా కూడా తొలగిపోయింది. చక్కగా అన్ని చోట్ల నిజ జ్యోతులన్నీ కూడా వెలిగినాయి. నిజ జ్యోతితో సూర్యచంద్రులు కూడా వెలుగొందిరి అంటున్నారంటే, అగ్ని, సూర్యుడు, చంద్రుడు వీళ్ళందరూ ధరించిన తేజస్సు అంతా కూడా నారాయణుడి అంతర్యామిత్వమే కానీ ఎవరికీ ఏది స్వంతంగా లేదు అని దేవతలంతా కూడా గుర్తించారు. సూర్యుడు, చంద్రుడు, తారలు, అన్ని దీపాలు కూడా సృష్టిలో ఉన్న అగ్నిగుండాలే కానీ వేరే మనం అనుకునేటటువంటి వేరే దీపాలు కాదు. ఎందుకంటే దీపము అనేది వెలగంగానే దానికి కొన్ని లక్షణాలు ఉన్నాయి, కొన్ని అబ్జార్బ్స్ ఉన్నాయి, కొన్ని అబ్జార్బ్ చేసుకుంటుంది, వెలుగుని వెలిగక్కుతుంది. అట్లా దాని లక్షణాలన్నీ కూడా దైవ లక్షణాలు. ఆ దీపం తాలూకు లక్షణాలు, అగ్ని తాలూకు లక్షణాలు దైవ లక్షణాలు. కాబట్టి ఇది మానవులకు సంబంధించింది కాదు, ఇది దైవదత్తము. దైవమే సాక్షాత్తు చేస్తూ ఉన్నటువంటిది. అట్లాగే దేవతలకు కానీ ఋషులకు కానీ ఎవరికైనా వాళ్ళ గురించి వాళ్ళకు ఒక ఒపీనియన్ అనేది వచ్చినప్పుడు నారాయణుడి అనుగ్రహం అన్ని మర్చిపోతారు. అలా మర్చిపోయినప్పుడల్లా సృష్టిలో దేవతలకి మానవులకి చీకటి వ్యాపించి కళ్ళు కప్పుకుపోతాయి. అట్లాగే అహంకారం అనే చీకటి వ్యాపిస్తుంది. ఈ హిరణ్యాక్షుడనే రాక్షసుడు పుడతాడు, బాధ పెడతాడు. మన చీకటి మనల్నే బాధ పెడుతుంది. తర్వాత నారాయణుడు రావటం, ఆ హిరణ్యాక్షుడిని చంపటం, మళ్ళీ వెలుగు రావటం, ఇదంతా కూడా చాలా సహజంగా మన కథే. ఎక్కడో ఒక రాక్షసుడు పుట్టి దేవతల్ని ఋషుల్ని బాధించటం కాదు, ఇది మన కథే, మనలో అనుక్షణం జరుగుతూ ఉన్న కథే. అన్నీ నేనే చేస్తున్నాను దైవం అని అనుకోని దైవాన్ని పూర్తిగా మర్చిపోయినప్పుడు హిరణ్యాక్షుడు ఉన్నాడు అని అర్థం. అప్పుడు అన్ని బాధలే, కింద మీద పడతాం. అలా చేసి ఉండాల్సింది కాదు, ఇలా చేసి ఉండాల్సింది కాదు, అలా మాట్లాడి ఉండాల్సింది కాదు, అసలు ఎందుకు బతికున్నానో, అయ్యో ఇలా అయిపోయింది, అయ్యో అలా అయిపోయింది, ఇవన్నీ వస్తాయి. ఎప్పుడైతే మనది ఏముంది, మన శ్వాస కూడా మనం పీల్చుకోవటం లేదు, ఇదంతా దైవానికి సంబంధించింది, చూసుకుంటున్నాడు ఆయన, ఆయనకు సంబంధించింది. మంచేదో చెడేదో విచక్షణ చేయటానికి నేనెవరు అనే విషయం గ్రహించామంటే హిరణ్యాక్షుడు
చనిపోయినట్లే అని చక్కగా ఇక్కడ చెప్పారు. ఇది మళ్ళీ మళ్ళీ జరుగుతూ ఉంటుంది. ఈ కథకి ప్రత్యేకంగా ఫలశ్రుతి చెప్పాల్సిన అవసరమే లేదు. ఇదే ఫలశ్రుతి ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. ఆ రాక్షసుణ్ణి తీసేసి మనస్సులో నుంచి చంపేసిన వాళ్ళందరూ దైవాన్ని చేరుకుంటారు అని చెప్పారు ఇక్కడ. అట్లాగే ఈ కథా రహస్యాన్ని తెలుసుకున్న సూతుడు శౌనకాదులకు కానీ, మైత్రేయుడికి కానీ, పరీక్షిత్తుకు కానీ చక్కగా వివరంగా చెప్పుకున్నారు. వాళ్ళందరూ కూడా ఈ కథ చెప్పుకున్న వాళ్ళందరూ ఇదేదో ఒక చోట జరిగిన కథ కాదు. ఇది అనుక్షణము సృష్టిలో మానవుల, జీవుల, తపస్సుల, దేవతల అహంకారానికి, లోపల ఉన్న అహంకారము అనే హిరణ్యాక్షుడికి, బయట ఉన్న లోపలగా దాక్కొని బయట కూడా ఉన్న పరమాత్మకి జరుగుతూ ఉన్న యుద్ధమే. ఇది కొత్త కథ కాదు అని చెప్పారు. రికార్డింగ్ నెంబరు 121 అయిపోయింది.